గోదావరి మనకు తెలిసిన గోదావరి నదీ తీరంలో ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి కదా. కాని ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో ఉన్న గోదావరి కథ వేరు. అక్కడ ఆ నది ఒక పెద్ద రహస్యాన్ని దాచుకుంది. అదొకటే కాదు, అక్కడి ఆలయంలో ఏకంగా 4 శతాబ్దాలుగా వెలుగుతున్న అద్భుతమైన జ్యోతి ఒకట్లుంది. ఇంతకీ ఏంటా రహస్యం, ఏంటా అద్భుతం? పదండి ఆ పవిత్ర స్థలంలోకి వెళ్ళి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు. ఇక్కడ గోదావరి నది తీసుకునే ఈ మలుపు చూశారా? ఇది చూడ్డానికి కేవలమో నదివంపులా అనిపించొచ్చు. కాని ఇది అంతకుమించి అపారమైన ఆధ్యాత్మిక శక్తికి కేంద్రమిది. ఇక్కడి గాలిలో, నీటిలో, ప్రతి అణువులో ఓ కథ, తరతరాల నమ్మకం దాగున్నాయి. సరే, ఈ ప్రదేశానికి ఎంత పవిత్రత ఎలా వచ్చింది? దానికి కారణం గోదావరి నది ప్రవాహంలో దాగి ఉన్న ఓ పెద్ద రహస్యం. స్థానికులు దీన్ని ఉత్తరవాహిని అని పిలుచుకుంటారు. అంటే ఏంటి? దాని వెనుకున్న కథేంటి? ఇప్పుడు చూద్దాం. సాధారణంగా నదులన్నీ పడమర నుంచి తూర్పుకే కదా ప్రవహించేది, మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడే ఉంది అసలు అద్భుతం. చెన్నూరు దగ్గర గోదావరి తన రూట్ మార్చేస్తుంది. ఏకంగా 15 కిలోమీటర్ల పాటు ఉత్తరం వైపు ప్రవహిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, సాక్షాత్తు కాశీలో గంగానది ఉత్తరవాహినిగా ప్రవహించేది కేవలం 6 కిలోమీటర్లే. కాని ఇక్కడ గోదావరి దానికి రెట్టింపు కంటే ఎక్కువ దూరం. అందుకే ఈ ప్రాంతానికి అంత ప్రాముఖ్యత. సరిగ్గా చెప్పాలంటే చెన్నూరు మండలంలోని పొక్కూరు గ్రామం దగ్గర మొదలై కోటపల్లి మండలంలోని పారుపల్లి గుట్టల వరకు ఈ ఉత్తర ప్రవాహం సాగుతుంది. దీని వెనుక ఓ కథ కూడా చెబుతారు. పారుపల్లి గుట్టలపై దిగంబరంగా ఉన్న భైరవుడి రూపాన్ని చూడలేకేనట గోదావరి తల్లి సిగ్గుతో తన దిశను మార్చుకుందని. అందుకే ఇక్కడ చేసే పుణ్యస్నానాలకి, అస్థికల నిమజ్జనానికి చాలా విశిష్టత ఉందని భక్తులు బలంగా నమ్ముతారు. ఈ నది పవిత్రత గురించి మన పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. సాక్షాత్తు ఆంజనేయుడు తల్లి అంజనాదేవి ఇదే ఉత్తరవాహిని గోదావరిలో పుణ్యస్నానాలు చేశారని స్థలపురాణం చెబుతోంది. అంటే ఈ ప్రదేశం ఎంతటి మహిమాన్వితమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడుదాకా నది గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక ఇప్పుడు ఆ నదీ తీరంలో కొలువైన ఆలయం వైపు వెళ్దాం. అదే అగస్త్యేశ్వరాలయం. ఈ ఆలయం వెనుక ఒక గొప్ప ఋషి కథుంది, అగస్త్య మహాముని కథ. ఈ కథ మనల్ని ద్వాపర యుగానికి తీసుకెడుతుంది. అప్పట్లో అగస్త్య మహాముని తపస్సు చేసుకోడానికి ప్రశాంతమైన చోటు కోసం వెతుకుతూ ఇక్కడికొచ్చారట. ఇక్కడికి రాగానే ఈ నది పవిత్రత, ఈ ప్రకృతి సౌందర్యం చూసి ఆయన మైమరిచిపోయారు. ఆ క్షణమే నిర్ణయించుకున్నారు, తన తపస్సుకు ఇంతకన్నా గొప్ప ప్రదేశం ఇంకొకటి ఉండదని. అలా తన తపశ్శక్తితో అగస్త్య మహాముని ఇక్కడొక భారీ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అప్పటినుంచి ఆ మహర్షి పేరుమీదుగానే ఈ ఆలయానికి అగస్త్యేశ్వరాలయం అని పేరు స్థిరపడిపోయింది. ఇప్పటికీ భక్తులు పూజించేది ఆ శివలింగాన్నే. ఈ ఆలయం చరిత్ర చాలా పెద్దది. ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. క్రీస్తు శకం 1289లో కాకతీయరాజు ప్రతాపరుద్రుడు దీన్ని పునర్నిర్మించారు. కాని ఓ 20 ఏళ్లకే అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫూర్ దాడిచేసి ఆలయ గోపురాన్ని పడగొట్టాడు. అయినా ఈ ఆలయ వైభవం మసకబార్లేదు. మళ్లీ 16వ శతాబ్దంలో సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఇదంతా చరిత్రలో నిజంగా జరిగిందనడానికి సాక్ష్యం కావాలా? ఇదిగో ఇదే ఆ సాక్ష్యం. ఆలయ ప్రాంగణంలో దొరికిన ఈ శిలాశాసనం. దీనిమీద తెలుగు, కన్నడ కలగలిసిన భాషలో ఆలయ పునర్నిర్మాణ వివరాలన్నీ రాసి ఉన్నాయి. ఇది ఈ ఆలయ ప్రాచీనతకు ఒక తిరుగులేని నిదర్శనం. ఇక మనం ఈ ఆలయంలోని అసలైన అద్భుతం దగ్గరికి వెళ్తున్నాం. ఆలయ గర్భగుడిలో కాలం కూడా ఓడిపోయేలా నిలిచిన ఒక మహాద్భుతముంది. అగస్త్యుడు ప్రతిష్ఠించిన ఆ శివలింగంతో పాటే గర్భగుడిలో ఇంకో అద్భుతముంది. తరతరాలుగా వాళ్ళు దాన్ని కాపాడుతూ వస్తున్నారు. ఏంటది? తెలుసుకోవాలనుంది కదా. ఆ అద్భుతం ఇదే అఖండ జ్యోతి. 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా 4 శతాబ్దాలు, అవును 400 ఏళ్లుగా ఈ జ్యోతి ఆరకుండా నిరంతరాయంగా వెలుగుతూనే ఉంది. తరతరాల భక్తికి, అచంచలమైన విశ్వాసానికి ఇంతకన్నా గొప్ప ప్రతీక ఇంకేముంటుంది చెప్పండి. సుమారుగా 410 సంవత్సరాలు. ఊహించుకోండి, 4 శతాబ్దాలకు పైగా. ఈ సంఖ్య వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ అంకె వెనుక తరతరాల సేవ, మాటల్లో చెప్పలేని అంకితభావం ఉన్నాయి. మరి ఈ జ్యోతిని ఎవరు వెలిగించారు? ఈ కథ
జక్కెపల్లి సదాశివయ్య అనే బ్రాహ్మణుడితో మొదలైంది. ఆయనే దీన్ని మొదట వెలిగించారు. అప్పట్నుంచి ఆయన కుటుంబమే తరతరాలుగా ఈ జ్యోతిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఆయన 4వ తరం వారసుడు హిమాకర్ శర్మ గారు ఈ పవిత్ర సేవను కొనసాగిస్తున్నారు. భక్తి అంటే ఇదే కదా. ఒక పవిత్ర నది, ఒక ప్రాచీన ఆలయం, ఆరని ఒక శాశ్వత జ్వాల, ఈ మూడూ కలిస్తే ఏమవుతుంది? చెన్నూరవుతుంది. ఈ మూడూ కలిసి ఈ ప్రాంతాన్ని ఒక సజీవ విశ్వాస కేంద్రంగా ఎలా నిలబెట్టాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ భక్తికి ఎన్నో రూపాలు. ఒకవైపు చూస్తే సూర్యాస్తమయ వేళ ప్రశాంతంగా నదిలో పుణ్యస్నానం చేసే భక్తులు కనిపిస్తారు. మరోవైపు చూస్తే గోదావరి పుష్కరాలు, శివరాత్రిలాంటి పండుగలప్పుడు లక్షల మందితో ఈ ప్రాంతం మొత్తం కోలాహలంగా మారిపోతుంది. నిశ్శబ్దమైన, సందోహమైన రెండింటి వెనకా ఉన్నది ఒకే విశ్వాసం. అందుకే ఈ క్షేత్రం ఏడాది పొడవునా ఏదో ఒక ఉత్సవంతో కళకళలాడుతూనే ఉంటుంది. గోదావరి ప్రాణహిత పుష్కరాలకైతే లక్షల మంది వస్తారు. ఇక శివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణం, కార్తీకమాసంలో వైకుంఠ చతుర్దశి, శ్రావణమాసంలో నెల రోజులపాటు జరిగే శివదీక్ష, ఇలా ఎన్నో వేడుకలు ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతాయి. ఒకవేళ ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకోవాలనిపిస్తే ఇది మంచిర్యాల నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మంచిర్యాల నుంచి బస్సులు కూడా ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి భక్తులు తేలికగా ఇక్కడికి చేరుకోవచ్చు. ఒక నది తన దిశను మార్చుకునే పవిత్రతను పంచుతోంది. ఒక ఋషి తన తపస్సుతో దైవత్వాన్ని ఇక్కడ నిలిపారు. ఒక జ్వాల 4 శతాబ్దాలుగా విశ్వాసాన్ని వెలిగిస్తూనే ఉంది. చూశారుగా, చెన్నూరులోని అగస్తేశ్వరాలయం కేవలం ఒక గుడి కాదు, అది తరతరాల భక్తికి, అచంచలమైన నమ్మకానికి నిలువుటడ్డం.